మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం స్వామి. స్వామి శరణమయ్యప్ప. మనము కొన్ని వీడియోస్ కి కావచ్చు, కొన్ని రీల్స్ కి కావచ్చు, మనం ఇంపాక్ట్ అయితే అవుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అలాగే ఒక వీడియో మీకు చూపిస్తాను సార్. వాయు ముద్ర తోటి తను కవర్ లో గాలిని అయితే పంపించి చేయడం జరుగుతూ ఉంది. అది ఒకసారి చూద్దాం సార్ మనం. आज सबके मुंह बंद हो जाएंगे जब बोलते हैं मैं वीएफएक्स करता हूँ. ट्रांसपेरेंट है लिए रेडी. कैसे पॉसिबल है ये वीएफएक्स है तो कैसे मैं उसको टच कर रहा हूँ. ये वीएफएक्स है और लोग बोलते हैं मैं ब्लोअर लगाता हूँ. ब्लोअर पीछे से कोई मार रहा है. इस दीवार के थ्रू कोई कैसे ब्लोअर मार देगा. एक और बार कर रहा हूँ. रस्सी है, ब्लोअर है, वीएफएक्स है. कैसे पॉसिबल है. योग ही कह दे. సార్ చూసారు కదా, ఇలాంటి వీడియోస్ ఇప్పుడు మనం చూస్తే చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. కొంతమంది ఇది నిజమా, ఇది ముద్రలతో పాసిబుల్ అవుతుందా అనుకునే వాళ్ళు కొందరైతే, ఇది కాదు ఇది ఇంపాసిబుల్ అనే వాళ్ళు ఇంకొందరు. అసలు ఇది ఎలా చూడాలి, ఇది పాసిబుల్ అవుతుందా అవ్వదంటారా సార్? ముద్ర విద్య ఇప్పటిది కాదు, ఎప్పటిదో. మన పురాతనమైన విద్యల్లో ముద్ర ప్రక్రియ ఉంది. ముద్ర అంటే చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ ఏ మొత్తం మంత్రానంతా కలిపి ఒక దాంట్లో పెట్టు. నువ్వు ఇక్కడికి రా అనే కంటే అంటే ఒక ముద్ర. ఓకే, అలాగా అంతే సింపుల్ చేసి చెప్తే అలాగా చాలా కాంప్లెక్స్ వరకు. ఓకే, నువ్వు తిన్నావా అనే బదులు అంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ టైప్లో ముద్రని బాగా స్టడీ చేసి ఈ ముద్ర ఇలా పనిచేస్తుంది, వీటి యొక్క పవర్ ఇది యొక్క మన పంచభూతాలకి సంకేతం అయితే అన్నట్టుగా దీన్ని చాలా ఏళ్లుగా ఎన్నో జన్మలుగా నడుస్తుంది. ఇప్పుడు ఆ వీడియోలో చూపించినట్టు అది నిజమో కాదో తెలియదు కానీ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఆయన చేసింది నిజమా కాదా ఐ డోంట్ నో, బట్ ముద్ర ద్వారా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా విషయాలు కంట్రోల్లోకి వస్తాయి, చాలా విషయాలు కంట్రోల్ నిజంగా అవుతాయి. కానీ దానికి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సాధన పడుతుంది. ఓకే, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సాధన అంటే సంవత్సరాలు సార్, ఇంకా ఎక్కువే. ఓకే, అది నీ పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి, నువ్వు చేసుకున్న సాధనని బట్టి, దాన్ని నీ కంట్రోల్ని బట్టి అవుతుంది. ఓకే, ఇలా అనగానే గాలి ఎగిరిపోతుందనో లేకపోతే ఇంకోటి ఏదో అవుతుందనో కాదు, కానీ పాసిబిలిటీ అయితే ఉంది. నెంబర్ 1. సెకండ్, ఈ ముద్రలు చేస్తున్నప్పుడు ముద్ర ఈజ్ ఆల్ అబౌట్ వైబ్రేషన్స్. ముద్రతో పాటు నీకు ఊపిరి కూడా జాయిన్ అయి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఊపిరిని కనుక కంట్రోల్ చేయగలుగుతావో ముద్ర కంట్రోల్లోకి వస్తుంది. నెంబర్ 1. అండ్ ఫస్ట్ ఇంటర్నల్ ప్రకృతిని కంట్రోల్ చేసుకుంటేనే ఎక్స్టర్నల్ ప్రకృతిని కంట్రోల్ చేయొచ్చు. ఇంటర్నల్ ప్రకృతి మన లోపల ఉండే వాయువుని కంట్రోల్ చేస్తే బయట వాయువుని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక ఇలాంటి ముద్రలు కానివి తొందరగా అవైలబిలిటీ, మరి అలా ఉన్నప్పుడు అందరికీ నేర్పించేయచ్చు కదా. అలా తొందరగా ముద్రలు కానీ ఇట్లాంటివి ఉంటే నెగిటివ్ వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నాకు అలా గాలి ప్రొడ్యూస్ చేయడం వస్తే ఎవరినైనా వెళ్తున్న వాడిని తోసేయడానికో లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో వాటికి వాడతారు ఎక్కువ మంది. ఎందుకంటే చెడు తొందరగా ఎక్కేస్తుంది కాబట్టి. అండ్ పవర్ రాగానే చూపించుకోవాలి అని ఒకటి వస్తుంది. నా దగ్గర పవర్ ఉంది, నేను చూపించుకోకపోతే పాయింట్లెస్ కదా, అందుకని చూపించాలని వస్తుంది. ఎప్పుడైతే పవర్ని చూపించుకోవాలి లేకపోతే వాడు సరిగ్గా లేక మిస్యూజ్ చేయాలనుకుంటాడో ఇవన్నీ చాలా డేంజరస్ గా మారతాయి. కాబట్టి కలికాలంకి వచ్చేసరికి పడిపోయి, కలికాలంలో అంత సాధనా శక్తి లేకుండా చేశారు. సాధన శక్తి లేకపోతేనే ఇంత దారుణం చూస్తున్నాం. ఒకవేళ మనుషులకి సాధన చేస్తే ఇలాంటి పవర్స్ వస్తాయని తెలిస్తే ఇమాజిన్ హౌ బ్యాడ్ పీపుల్ కెన్ బికమ్. ఓకే, అందుకోసం వీటన్నిటికీ మామూలు మన సెల్ ఫోన్లకే లాక్లు పిన్ కోడ్లు పెట్టినాం. ఋషులు మునులు ఇంత ముద్ర విజ్ఞానానికి లాక్లు పిన్ కోడ్లు పెట్టరా? ఖచ్చితంగా పెడతారు. ఆ లాక్లు పిన్ కోడ్లు మనం వీ హ్యావ్ లాస్ట్ ఇట్ కాబట్టి ఇవి ఈజీగా దొరకవు. దాన్ని నిజంగా సాధన చెయ్యాలి అనుకున్న వాడు హీ హ్యాస్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద యూనివర్స్. కాస్మాస్ నుంచి అవి రావాలి అంటే యూ షుడ్ బి అబ్సల్యూట్లీ ప్యూర్ ఉండాలి. ఒకప్పుడు ద్వాపర యుగంలోనో త్రేతాయుగంలోనో ఇంకేదైనా యుగంలో ఇలా రాక్షసుడు ఒకడో ఇద్దరో ఉండి వాడు పట్టుదలతో చేసేవాడు. ఇప్పుడు గల్లీలో ఉన్నారు కాబట్టి ఈ మనతో కాదు అని చెప్పి దీన్ని బ్లాక్ చేశారనిపిస్తుంది నాకు. సో వెరీ ఇంపార్టెంట్, ఈ ముద్ర విజ్ఞానముతో చెయ్యొచ్చు. ముద్ర విజ్ఞానంతో బీపీలు కంట్రోల్ అవుతాయి, టెంపరేచర్లు కంట్రోల్ అవుతాయి, నీ మైండ్ వేవరింగ్ కంట్రోల్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. జ్ఞానముద్ర ద్వారా జ్ఞానం కోసం మనం సముపార్జన కోసం ప్రయత్నం చేయొచ్చు, అలాగే ధ్యానం కోసం చేయొచ్చు. అలా రకరకాలుగా ముద్రని వాడుకోవచ్చు. ముద్ర విజ్ఞానం ఇస్ రియల్. ఇలాగ దాన్ని ప్రదర్శన కోసం వాడేవాళ్ళు నిజంగా చేస్తున్నారు లేదా నాకు ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ, సో ఐ డోంట్ నో, బట్ పాసిబిలిటీ అయితే ఉంది.
ఇంత ఫోర్స్ఫుల్గా గాలి వస్తుందో లేదో అనేది మనం క్వాంటిఫై చేయలేం, కానీ గాలిని కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది స్వామీజీలు, ఋషులు, మునులు ఓన్లీ అంగుళం గాలి పీలుస్తూ, ఇంతే, జస్ట్ ఎట్ ద నోస్ దే విల్ బ్రీత్, ఆ గాలితో బతుకుతారు. మనకి కొండ గుహల్లో, నిన్న బుక్ ద అన్షాకిల్డ్ మాంక్ అని రాస్తున్నప్పుడు నేను ఐ హావ్ డన్ చాలా మంది ఇలాంటి నాగబాబాల్ని, సాధువుల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ హావ్ సీన్ దట్ వాళ్ళు ఎనార్మస్ పవర్ని వాళ్ళ లోపల తయారు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ జస్ట్ ఆ బ్రీత్తో బతుకుతారు చాలాసేపు కొండ లోపల. సో ఊపిరిని కంట్రోల్ చేసుకుని గాలిని, నీరుని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. నాకు తెలిసిన ఒక స్వామీజీ కెన్ మ్యానిపులేట్ యూ త్రూ సౌండ్స్ అండ్ ఇలా చేయి పట్టుకొని ఇక్కడి నుంచి మాయమైపోయి వేరే రూమ్కి వెళ్ళిపోతారు. అట్లాగా దే కెన్ ట్రాన్స్పోర్ట్. అలాంటి వాళ్ళు లేరు అని చెప్పడానికి లేదు, ఉంది, పాసిబిలిటీ ఉంది. బట్ ఇది రియలా కాదా, ఇలాంటివి నిజమా కాదా, అందరూ చేయగలుగుతారా లేదా, ఇంపాసిబుల్, అది నాట్ ఈజీ. అలా ఉన్నవాడు ఇక్కడ దొరకడు. మనకు అంత ఫ్రీగా ఇంటర్నెట్లో వ్యూస్ కోసం ఉండదు. ఓకే, ఒక నిజంగా అలా చేసుకునేవాడు ఉంటే 1000 కోట్లు సంపాదించుకుంటాడు దాంతోనే కదా. అనవసరంగా కూర్చుని ఇక్కడ వ్యూస్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనడం అవసరం ఉండదు వాళ్ళకి. అంత లెవెల్ ఆఫ్ ఐడియాలజీకి వచ్చిన వాడు చిన్నగా ప్రదర్శించుకుని గల్లీ చివరిలో ప్రదర్శించుకునేటట్టు ఉంటారు. మన పురాతన నాలెడ్జ్ నాట్ ఫర్ ప్రదర్శన, టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. మన లోపల ఇంత శక్తి ఉందా అని ఒక ఫిట్స్ వచ్చిన వాడు ఏది కట్టేసినా కూడా తెంపేసుకోగలుగుతాడు. అంత ఎనర్జీని జనరేట్ చేయగలుగుతాడు అన్నది ఎంత నిజమో. ఒకసారి ఆస్తమా పేషెంట్స్కి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఈ మజిల్స్ అన్ని ఇట్లా బయటకు వచ్చేటట్టు గాలిని ఎలా తీసుకోగలుగుతాడో అలాగా యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ సర్వైవల్ మెకానిజం. దాన్ని నర్చర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. థర్డ్, ఒకవేళ ఇట్లాంటివి చేసుకోవాలి అనుకుంటే బై ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి మంచి మంచి బుక్స్ ఉన్నాయి వీటి మీద. ఓకే, ముద్ర విజ్ఞానంలో చాలా అద్భుతమైన పుస్తకాలు. ఓకే, అండ్ ఎక్కడన్నా ఇలాంటి మంచి గ్రంథాలయానికి వెళ్తే, మన పాత తెలుగు గ్రంథాలయాలకు వెళ్తే మస్తు బుక్స్ దొరుకుతాయి. చదివి ఒక మంచి గురువుని పట్టుకుని ఒక మంచి డైరెక్షన్లో, దీని ఏమవుతుందంటే తొందరగా చెడు మార్గంలోకి వెళ్ళిపోయి నాకు వచ్చింది నేను చూపించుకోవాలి ఎవరికైనా అనే దారిలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళకి తెలియకుండానే మైండ్లో హాలూసినేట్ చేసేసుకుని, ఊహించేసుకుని, భయపడిపోయి, తప్పు మార్గం పోయి, లాస్ ఆఫ్ మెమరీ అయిపోయి తప్పు మార్గంలోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇట్ ఈస్ బెటర్ దట్ ముద్ర విజ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటే ఒక మంచి గురువుని చూసుకుని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సాత్వికం నేర్చుకుని, ఆ సాత్విక ముద్రలు అయిపోయాక యూ టేక్ ఏ హయ్యర్ నెక్స్ట్ లెవెల్ వచ్చు. బట్ పాసిబుల్, ఎస్, ఇవన్నీ పాసిబుల్, ఇవన్నీ ఉన్నాయి. మన వాళ్ళు ఎప్పటి నుంచో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేయలే. మన వాళ్ళు ఎప్పుడు మనిషిని ఎలా బెటర్ చేసుకో, యోగా అందుకే తయారు చేసాం మనకు. యోగిక్ శక్తులు ఎందుకు, మనం డబ్బులు సంపాదించుకోవడం రాకనా, మన దగ్గర లేకనా? బట్ అంత బంగారు భారతదేశంలో డబ్బు కోసం ప్రాధాన్యం ఇట్లా రాసులుగా పోస్తున్న కంట్రీ మనది. పక్కన పెట్టి మన వాళ్ళు మనని ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మానసికంగా ఎలా బెటర్ ఉండాలి, చాలా అడ్వాన్స్డ్గా ఎలా ఉండాలి యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉండాలి అనేది ఎప్పుడు ట్రై చేసేవారు. సో ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ సచ్ థింగ్స్. వదలొద్దు. ఎవరికి ఏ లెవెల్ ఆఫ్ సాధన కుదిరితే ఆ లెవెల్ ఆఫ్ సాధన చేసుకోవాలి. అండ్ అలాగే సార్ మీరు అన్నారు ముద్రలతో ఇది పాసిబుల్ అవుతుంది అని. అండ్ బేసిక్ గా ఇంకొక వర్డ్ కూడా అన్నారు, దీంతో మనం మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని. అండ్ ఇంకొక వర్డ్ కూడా అన్నారు, లాక్, పాస్వర్డ్ 2 ఉంటాయి అని. ఎవరైతే ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ మీరు చెప్పినట్టుగా అసలు అది ఏంటో తెలుసుకోవాలి, దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు మీరు అన్నట్టుగానే ఇలా నెగిటివ్ కో కొంచెం ఎలానో యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇలా మిస్యూజ్ చేసినప్పుడు దానికంటూ లైక్ యాక్షన్ అంటూ ఉంటుందా సార్? ఖచ్చితంగా. అంటే ఎలాంటివి ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు దే విల్ లూజ్ దేర్ ఎంటైర్ మైండ్ స్ట్రక్చర్. వాళ్ళు అధోగతికి వెళ్ళిపోతారు. నెగిటివ్కి వాడాలనుకున్న వాళ్ళు భస్మాసుర హస్తమే. అడిదిరిగి వాళ్ళ మీద వాళ్ళు చేయబెట్టుకుంటారు. సో కంపల్సరీగా ఎప్పుడైతే ఒక చెడు స్టార్ట్ అవుతుందంటే ఆ చెడుని చంపడానికి మంచి స్టార్ట్ అయిపోతుంది. ఇది రియల్. ఎంత రియల్ అంటే ఒక మహిషి వస్తుంది అని తెలియక ముందే ధర్మశాస్త్ర రెడీ అయిపోతారు. ఓకే, ఈ మహిషిని ఏ టైంలో ఎప్పుడైనా సరే చెడు రావడానికి ముందే నీ పతనానికి అంతా రెడీ చేసుకుని ఉంటుంది. సో ఎప్పుడు కూడా అన్నెసరీ వాటిలోకి వెళ్ళకూడదు. తెలియక మైండ్ పిచ్చివాళ్ళు అయిపోయి రోడ్డు మీద చాలా మంది అన్నెసరీగా తిరుగుతూ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిపోయి, దేర్ ఓన్ లైఫ్ మిస్ అయిపోయి, మానసిక స్థితి కోల్పోయి పిచ్చివాళ్ళే తిరుగుతుంటారు. సో షుడ్ నెవర్ ట్రై సచ్ థింగ్స్. చిన్న జీవితం, అందమైన జీవితం మంచిగా వాడుకోవాలి. ఇవన్నిటిని తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, నేర్చుకోవాలి. అండ్ వెన్ యు ఆర్ రెడీ, గురువు అలా ప్రత్యక్షమవుతారు.
కరెక్ట్గా లాక్ ఇలా ఓపెన్ చేసి వెళ్తాడు. నువ్వు రెడీ లేవనుకో, నేను డైవర్ట్ చేస్తారు, ఆడాడు తిప్పేసి కన్ఫ్యూజ్. సో యూ బీ రెడీ ఫ్రమ్ ఇన్సైడ్. భగవంతుడే వచ్చిస్తాడు నీకు అన్ని కీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.